జనసేన బీజేపీ రెండు అయితే ఒకరికొకరు ఇడుపు కాగితాలు ఇచ్చుకున్నట్టే. అన్నదమ్ములు దాటుకుంటే అక్కశెల్లలకు సందైనట్టు భూపార్టీ జనసేన పోటీలు నిలుచుంటే ఎవరికి ఫాయిదా అవుతుందో చూడాలి. కానీ మరికి 5 ఏళ్ల ఖమ్మంలో జనసేన ఎన్ని సమస్యల మీద కొట్లాడిందో, జనాల తరపున ఎంతగానో పోరాడిందో కానీ. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. ఎట్లాగూ పెళ్లి చేసుకునే కదా అని పుట్టుడుతోటే కొడుకుకు పెళ్లి బట్టలు కుట్టించినట వెనకటికి ఓ అయ్యా. గట్లే ఉన్నది జనసేన వాళ్ళ కథ. వచ్చే ఏడాది మార్చిలో అయ్యే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు ఇప్పుడే అభ్యర్థిని దింపింది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా పనిచేసిన గడల శ్రీనివాసే మా అభ్యర్థి అని మైకుల ముంగటనే చెప్పారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మన ఇక్కడ ఈ 3 జిల్లాల నుంచి మన శ్రీనివాస్ గారిని మేము ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎవరికి ఇయ్యాలని తలకాయ నొప్పి కంటే ముందుగానే ఓ మాట అనుకొని పేరును బయటకి ఇచ్చుడు మంచి పనే. కానీ గడల సారు గిలాసా పార్టీకి పోటీ చేస్తే ఎమ్మెల్సీ అవుతాడా, గడల సారును ముంగడ పెడితే గిలాసా గెలుతుందా అనేది అసలు ముచ్చట. ఇంకా పెద్ద ముచ్చట ఏంటంటే పూ పార్టీ తోటి ఎసొంటి ముచ్చట్లు పెట్టకుండా సొంతంగా అభ్యర్థిని ప్రకటించింది గిలాసా పార్టీ. అంటే తెలంగాణలో పూ పార్టీకి ఇడుపు కాగితం ఇచ్చినట్టేనా మరి జనసేన? లేకపోతే చల్ మేమేంది మా రేంజ్ ఏంది అని ఎక్కువ ఊహించుకొని పూ పార్టీకి పోటీగా సొంతంగా అభ్యర్థిని దింపిందా ఏమో. ఆ నడుమ మాటల ఘాటైతే గట్టిగా దాకింది ఇద్దరు నడుమ. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని పూ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడు. గా ముచ్చట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూ పార్టీ పెద్ద లీడర్లు చూసుకుంటారు, గాల్లే డిసైడ్ చేస్తారు, నడిమిట్లోకి సంబంధమే లేదన్నట్టు జనసేన లీడర్లు కౌంటర్ ఇచ్చుడు. ఇక అటెనకల మళ్ళా తగ్గేదేలే అన్నట్టు జనసేన పార్టీలో సినిమా పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పోతారు అని రామచంద్రరావు మాట్లాడు. ఇట్లా మస్కనే పంచాదులైన గందుకే కావచ్చు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అభ్యర్థిని చాలా ముందుగానే దింపింది జనసేన. అయితే పోయిన తాప పూ పార్టీకి ఎమ్మెల్సీగా పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,000 ఓట్లు వచ్చినాయి. మరి ఈ తాప జనసేన కూడా పోటీ చేస్తున్నది కాబట్టి ఓట్లు సీలితే పూ పార్టీకి నష్టం అవుతుంది అని తెలిసినా పోటీ చేపిస్తున్నాడు పవన్ అన్న అంటే పూ పార్టీకి దూరమైనట్టేనా అని ముచ్చట్లు నిలబడుతున్నాయి. అన్నదమ్ములు దాటుకుంటే అక్కశెల్లలకు సందైనట్టు పూ పార్టీ జనసేన పోటీలు నిలుచుంటే ఎవరికి ఫాయిదా అవుతుందో చూడాలి. కానీ ఎంఎస్సీ ఎలక్షన్ కాకుండా ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ల మీద కూడా గట్టిగా సూటు పెట్టిరట జనసేన వాళ్ళు. 100% చాలా స్ట్రాంగ్ గా చెప్పగలరు. జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఇక్కడ మేయర్ మాత్రం ఫామ్ అవ్వడు. జనసేన సపోర్ట్ లేకుండా మేయర్ ఎవరో తెలియదట. పోయిన తాప అంటే 2021 ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ల పూ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని 6 డివిజన్ల పోటీ చేస్తే 6కి 6 ఓడిపోయింది జనసేన. మరికి 5 ఏళ్ల ఖమ్మంలో జనసేన ఎన్ని సమస్యల మీద కొట్లాడిందో, జనాల తరపున ఎంతగానో పోరాడిందో కానీ మేయర్నే డిసైడ్ చేస్తాం అని చెప్పుకుంటున్నారంటే ఇల్లది ఓవర్ కాన్ఫిడెన్స్ అనకపోతే ఇంకేమనాలి అని అంటుంటారు చాలా మంది. తెలంగాణలో ప్రస్తుతానికైతే జనసేనకు ఛాన్సే లేదు అని రాజకీయ మేధావులు పబ్లిక్ ఎంత మొత్తుకుంటున్నా కూడా జనసేన వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదో కానీ అచ్చేతాప అధికారం మాదే అని పూపాటోళ్ళు కదా చెప్పినట్టు చెప్పుకుంటున్నారు. సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు అలగాలే. ఏమని చూడాలి ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గిలాస పరిస్థితి ఏందో, పూ పరిస్థితి ఏందో అనేది. కానీ తెలంగాణ పూ పార్టీ గిలాస పార్టీ గదెనులా జనసేన బీజేపీ రెండు అయితే ఒకరికొకరు ఇడుపు కాగితాలు ఇచ్చుకున్నట్టే. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.